నమస్తే అన్న, అందరికీ నమస్కారం. రాజంపేట పార్లమెంటు పరిధిలో గల్ఫ్ ప్రవాసాంధ్రుల స్థానిక సమస్యలపైన పరిష్కారం పైన చర్చ అయితే జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ శ్రీ రవి వేమూరి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రావి రాధాకృష్ణ గారి మార్గదర్శకంలో ప్రవాసాంధ్రుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం కృషి చేస్తూ ఉంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ శ్రీ నాగేంద్ర బాబు అక్కిలి గారు మరియు అడ్వకేటు శ్రీ కొమ్మినేని వెంకట సుబ్బయ్య గారు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన గల్ఫ్ ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటూ ఉన్న స్థానిక సమస్యలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటూ ఉన్న ఇబ్బందులు, అలాగే విదేశాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయంతో సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన సేవలు, ప్రవాసాంధ్రుల ఫిర్యాదుల పరిష్కారం, వలస వనరుల కేంద్రం, మృతదేహాలు స్వదేశానికి తరలింపు సహాయం, పాస్పోర్టు మరియు కౌన్సిలర్ సేవలు, ప్రవాసాంధ్ర భరోసా బీమా, ఎన్ఆర్ఐ పోలీసు మరియు న్యాయ సహాయం, అత్యవసర సహాయ సేవలు, దేవాలయ సేవలు, ఏపీఎన్ఆర్టీఎస్ సభ్యత్వం మరియు ఇతర ప్రవాసాంధ్ర సేవలనైతే ఏపీఎన్ఆర్టీఎస్ అయితే అందిస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మీకు ఏదైనా సమస్య వస్తే ఆ నెంబర్లకు ఫోన్ చేయండి. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్కి వెళ్ళి మీరు తప్పకుండా మీ యొక్క పేరునైతే నమోదు చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.